యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ సిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ఆవరణలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అదర్వైజ్ క్రిస్మస్ గురించి మనం చెప్పాలి అని అంటే బేసికలీ రెండు వాక్యాలు ఇంగ్లీష్ వి గుర్తొస్తాయి. ఒకటి హ్యూమిలిటీ, రెండు కంపాషన్. ఈ రెండు ప్రాక్టికల్ గా చూపెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు. సో అదర్వైజ్ ఇది సీరియస్ గా ఉండకుండా చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు మాకు గుర్తుండేది ఎప్పుడు ఉండే వ్యక్తి ఎవరు అంటే శాంటా క్లాస్. క్రిస్మస్ వచ్చినప్పుడు సో శాంటా క్లాస్ మనకి ఆడుతూ పాడుతూ నేర్పించింది చిన్నపిల్లలకి ఏవైతే మనకి అదర్ మోరల్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ మీరు ఫాలో చేస్తే దేవుడు మిమ్మల్ని సరిగా చక్కగా చూసి మీకు గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేవాళ్ళు. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. విడుదల దయచేసి మీ నామ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసు పరిశుద్ధ నామమున. చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం, అన్ని మతాలను కూడా సర్వ సమానంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి పండుగలను కూడా ఎటువంటి లోటు రాకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదం ఇలా చెప్పింది, ఆయన దేవుని రూపంలో ఉన్నా దానిని స్వంత లాభంగా పరిగణించలేదు, కానీ దాసుని రూపం ధరించి మనిషిలా అవతరించాడు. మరీ వినయంతో తనను తాను కించపరుచుకుని మరణం వరకు సాగిపోయాడు. ఈ వాక్యం మనకు యేసు ప్రభుని వినయాన్ని, స్పష్టతను తెలియజేస్తుంది. వినయానికి యేసు సూచించిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అలాగే భోజనానంతరము